పిఎస్ఎల్వి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనము ఏదైనా జ్వరంతో కానీ ఏదైనా జబ్బుతో కానీ హాస్పిటల్కి పోగానే మీకు తప్పక చెక్ చేసేది ఒక విటమిన్ ఏంటంటే B12. ఈరోజు మనము విజ్ఞానాన్ని పెంచుకొని అజ్ఞానులుగా మారుతున్నడంలో సందేహం లేదు. ఎందుకంటే B12 అనేది టాబ్లెట్ రూపంలో రాదు. దీనికి ఒక చక్కటి యోగం చెప్తాం, మీరు చేసుకోండి. ఎవరైనా B12 సమస్యతో బాధపడే వాళ్ళు ఉంటే ఆవు పాలు తెచ్చుకొని రాత్రి కాచి వాటిని తోడుబెట్టి పెరుగులా అయిన తర్వాత ఒకరోజు మొత్తం ఉంచి, అంటే పులిసిన మజ్జిగలా తయారవుతుంది అది. దాంట్లో మీరు అంటే ఒక్కరోజు పెరుగుని ఫ్రిడ్జ్లో పెట్టకుండా పక్కకు పెట్టుకుంటే పులిసిపోతుంది. దాంట్లో కాస్త నీళ్లు చేర్చి సొంటి పొడి, ఇంగువ పొడి, కాస్తంత పసుపు కలిపి మీరు తాలింపు పెట్టుకొని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి అట్లా మీరు B12 మైనస్ అంటే నోట్లో పొక్కుల్లాగా వస్తుంటాయి చాలామందికి. ఆ B12 వల్ల చాలా శరీరం కూడా సహకరించక చాలామంది, అందుకనే డాక్టర్లు మీరు హాస్పిటల్కి వెళ్ళగానే ఆ B12 చెక్ చేస్తారు. కాబట్టి B12 అనేది ఈ పులిసిన మజ్జిగ ద్వారా, అంటే ఆవు మజ్జిగ ద్వారా సొంటి ఇంగువ గినక కలిపి పసుపు కలిపి గినక మీరు తాలింపు పెట్టుకొని ప్రతిరోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తాగితే మీకు కావలసినంత B12 వస్తుంది. కాబట్టి ఇది మా గురువుగారు, నేను ఆయన 94 సంవత్సరాలు జీవించి నన్ను పండితునిగా మార్చి నాకు వైద్యాన్ని నేర్పించి నాకు జీవం పోసి నన్ను కిడ్నీ డయాలసిస్ రికవరీ చేసి నాకు జీవం పోసిన వ్యక్తి. ఆయన అనుభవాల్ని, ఆయనతో నేను పంచుకున్న అనుభవాల్ని మీతో పంచుకుంటున్నాను. మీరు తప్పకుండా ఏ యొక్క విటమిన్ ప్రాబ్లం లేకుండా పులిసిన మజ్జిగ చికిత్స అనేది మా దగ్గర మిర్యాలగూడెంలో గోశాల ఉంది. అంటే ఆవు పాలు పెరుగు ఉండేది. ఎంతోమందికి ఉదయం నానబెట్టి రాత్రి కొర్రల్ని వండి మజ్జిగని కలిపి ఆ పక్కకు పెట్టి ఉదయం రాగానే ఎవరికైనా వాళ్ళకి ఇచ్చేది టిఫిన్ రూపంలో. నేను ఇప్పటికి కూడా ప్రతిరోజు నేను చేసే టిఫిన్ అదే. ఏదైనా 1-2 సందర్భాల్లో దొరకని సమయంలో బయట ఏదో ఫ్రూట్స్ కానీ ఏదైనా తినడం జరుగుతుంది. కానీ తప్పకుండా వారానికి 4 నుంచి 5 రోజులు మాత్రం నేను పులిసిన మజ్జిగని వాడతాను కొర్రలతో. ఎంత ఆరోగ్యంగానే ఉంటారంటే అంత ఆరోగ్యంగా ఉంటారు. మనకేంటంటే గోమాత మన అమ్మ తర్వాత అమ్మ, ఆ గోమాత పదార్థాలు కనుక తీసుకోగలిగితే మనం ఇట్లాంటి చిన్న చిన్న జబ్బుల నుండి బయటపడవచ్చు. ప్రతిదానికి ట్యాబ్లెట్ వాడకండి. కాబట్టి ఈ B12 సమస్యతో బాధపడే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ విధంగా ఒక వారం రోజుల పాటు చేస్తే మీకు ఆటోమేటిక్గా శక్తి అనేది పెరుగుతుంది. ఈరోజు ఒక 3 కిలోమీటర్లు నడిస్తే మీకు ఇబ్బందిగా ఉంది, రేపు 5 కిలోమీటర్లు నడిచినా ఇబ్బందిగా ఉండదు. ఇది చక్కగా మా గురువుగారు చెప్తే మేము కొన్ని లక్షల మందికి చెప్పిన యోగము. తప్పకుండా ఈ విధంగా మీరు ప్రయత్నం చేసి ఆ B12 బారిన పడకుండా మీ యొక్క జీవితానికి సాఫీగా జీవిస్తారని కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద, బోడుప్పల్, హైదరాబాద్ అండ్ మిర్యాలగూడ. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.